काम के बारे में सही आना हमको। वो मेरी जिम्मेदारी, सैलरी मैंने दे दी, कंपनी ने दे दी, मेरा आईटी। आपको कोई और काम मिले आप मत करो, मत करो, आ जाओ खलास आप वापस आ जाओ, मैं वसूलूँ आपका। कमी रूम दिला देंगे कंपनी के रूम कुछ गारंटी సో వీడు మీకు గుర్తుకున్నాడు కదా మామ, దొంగ ఏజెంట్. వీడు పెద్ద మోసం నా కొడుకు మామ. వీడు మాకు 50,000 డబ్బులు వేయలేకపోతున్నాడు కానీ వీడి రేంజ్ ఏందో చూపిస్తాడంట మామ. మాకు వీడే మాకు మస్కట్ లో రిసీవ్ చేసుకుంది. సో అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ డే కి అయితే మెడికల్ కూడా అయిపోయింది. 2 days తర్వాత మాకు ఈవినింగ్ 5 o'clock టాక్సీ ఎక్కించారు. ఇక టాక్సీ ఎక్కి సిటీ నుంచి 250 కిలోమీటర్స్ తీసుకొని వెళ్లారు సోహార్ అనే ఏరియాకి. అక్కడ అంతా పాకిస్తాన్ వాళ్ళే. ఆ ఏరియాలో మన తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మనకి మొత్తం 3 ఏజెంట్లు మామ. ఒకడు మస్కట్ కి పిలవడానికి, ఇంకొకటి ఏమో అక్కడ మెడికల్ చేపించడానికి, లాస్ట్ కు వాడు పాకిస్తాన్ వాడే మామ. అంతా మెయిన్ దొంగ నా కొడుకు పాకిస్తాన్ వాడే. సో మాకు కంపెనీ రూమ్స్ అని చెప్పారు. చూస్తే పాకిస్తాన్ వాళ్ళ రూమ్స్ లో ఉండమంటున్నారు. ఇది ఏంది మాకు కంపెనీ రూమ్స్ అని చెప్పారు. ఇక్కడ చూస్తే ఈ రూమ్స్ లో 1 month ఉండాలంట. 1 month కాదు కదా, 1 hour కూడా ఇక్కడ ఉండమని చెప్పాము. అరే టాక్సీకి అమౌంట్ మేము ఇస్తాము, మాకు కంపెనీ ఎక్కడ ఉందో, కంపెనీ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి అంటే ఒక్కరు కూడా పలకడం లేదు వీళ్ళు. మాకు అర్థం అయిపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారని. కానీ మామ వీడు మాత్రం ఇండియాకి వస్తే పోలీస్ స్టేషన్ లో వేసి వీడికి గుద్దంతా పగలదెంగాల. వీడి ఊరు కడప పక్కన జమాల్పల్లి అనే ఊరు. ఇలాంటి నా కొడుకుల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. సో నా రిక్వెస్ట్ వచ్చేసి ఏంది అంటే, మన కడప చుట్టుపక్కల నుంచి ఎవరైనా సరే వీళ్ళను మాత్రం నమ్మి మస్కట్ అనే కంట్రీకి వెళ్ళాగండి. వీళ్ళు మాకు 2 lakhs అమౌంట్ కట్టాలి. వీళ్ళను మాత్రం అస్సలు వదలను. కొంతమంది కామెంట్స్ లో వీడియో డిలీట్ చేయని పెడుతున్నారు. వాడు ఎవడైనా సరే మాకు 2 lakhs అమౌంట్ కట్టు, నువ్వు చెప్పినట్టే నేను కూడా వీడియో డిలీట్ చేస్తా. సరే ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అయ్యింది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి మాత్రం పక్కా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.